ఏప్రిల్ 14న భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉన్నందున 13 నుంచి 25 వరకు భారతీయ జనతా పార్టీ వారికి నివాళులర్పిస్తూ నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల వివరాలు. ఏప్రిల్ 13వ తారీఖు నాడు యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రతి చోట, ప్రతి మండలము, ప్రతి గ్రామము, ప్రతి బూతు, ప్రతి పట్టణము, ప్రతి జిల్లా కేంద్రము, ప్రతి చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాదయాత్రలు చేస్తూ లేదా బైక్ ర్యాలీలతో ప్లకార్డులు పట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి శుభ్రం చేసి విగ్రహానికి పూలమాల వేసి ఆ రోజు సాయంత్రం అక్కడ దీపాలతోటి అలంకరణ చేసి ఒక లైటింగ్ ఉండేటటువంటి విధంగా ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రానికి కూడా రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి నివాళులు అర్పించేందుకు వెళ్తారు. మరో కేంద్ర మంత్రి వర్యులు మన సంజయ్ గారు కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులు అర్పిస్తారు. అలాగే లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు, ఈటెల రాజేందర్ గారు, ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్లు అందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇక 14వ తారీఖు నాడు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ రోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారు రూపొందించినటువంటి రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠికను స్థానికంగా ఉన్నటువంటి ఒక పుర ప్రముఖులను, దళిత బహుజన బిడ్డలు, కవులు, కళాకారులు, సామాజిక సేవ చేసినటువంటి వాళ్ళు, ఉద్యమకారులు, ఇటువంటి పెద్దలు ఎవరినైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను, పుర ప్రముఖులను పిలిచి వారి చేత రాజ్యాంగ పీఠిక చదివించాలనేటువంటి ఒక నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది. 14వ తారీఖు నాడు ఆ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం. ఆ తర్వాత 15 నుంచి 25 మధ్య ఈ 10 రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున మేధావులు, కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యమ నాయకులు, అనేక సంఘాల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వీరందరినీ కూడా పిలుచుకొని రాష్ట్ర శాఖ నుంచి 2 అతిథులు వెళ్ళి అక్కడ సెమినార్లు నిర్వహించి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరం కూడా పొందుతున్నటువంటి రాజ్యాంగ ఫలితం, అదేవిధంగా గత 74 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి చేసినటువంటి మోసం, అన్యాయం, గత 10 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం, ఈ అంశాలపైన చాలా పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సదస్సులు నిర్వహించడం జరుగుతోంది. ఈ సదస్సులతో పాటు ఆ 10 రోజుల సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి దళిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి దళిత కుటుంబాలతో కలిసి వారి ఇళ్లల్లో భోజనం చేసి వారిని కూడా తీసుకొని అందరూ కలిసి ఇంకా సామాజిక సేవ చేసేటటువంటి వాళ్ళు, పెద్దలు, ప్రముఖుల ఇళ్లలోకి వెళ్ళి అంబేద్కర్ గారిని స్మరించుకొని సామూహికంగా భోజనాలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఈ 4 కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా 12-13 రోజుల పాటు నిర్వహించి అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ ఘన నివాళి అర్పించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మీడియా మిత్రులకు కూడా మీ అందరికీ కూడా ఒక విన్నపం, విమర్శలకు, ప్రతి విమర్శలకు
ఇచ్చినటువంటి కవరేజ్ కంటే ఎక్కువ కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితంగానే 4th ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో మీడియా కూడా ఉంది, మీడియాకు కూడా పత్రికా స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి కార్యక్రమాలను వాటికి కవరేజ్ని పెద్ద ఎత్తున మీడియా మిత్రులు ఇవ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీగా మీ అందరికీ కూడా విన్నపం.